హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాను బ్యూటీ బ్లాగ్స్. దిస్ ఇస్ బాను బ్యూటిషియన్ అండ్ మేకప్ ఆర్టిస్ట్. సారీ ప్రీ ప్లేటింగ్ ఇది అనేది ప్రతి ఒక్క ఆడదానికి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు చాలా మందికి శారీ కట్టుకోమంటే అబ్బా ఇప్పుడు నేను చీర కట్టుకోవాలా అని చాలా మంది చాలా రకాలుగా ఫీల్ అవుతారు కదా. సో సారీ అలాంటి ప్రాబ్లం ప్లీటింగ్ లేకుండా మనం చేసినాక ఇలా విత్ ఇన్ ప్లీటింగ్ 2 చేసుకొని మినిట్స్ లో శారీ సారీ కట్టుకుంటే విత్ కట్టుకోవడం ఇన్ 2 అనేది మినిట్స్ చాలా లో మనం ఈజీ శారీ అయిపోతుంది. ఇప్పుడు కట్టుకోవచ్చు నేను అనమాట. ట్రెండింగ్ లో అయితే సారీ ప్లీటింగ్ అనేది ఒక మంచి బిజినెస్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సారీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్ గా చెప్తాను. అండ్ అలాగే సారీ ప్లీటింగ్ నేను ఈ సారీ అయితే వితౌట్ మెజర్మెంట్ తోనే చేశాను అనమాట. ఎందుకు అంటే తను కొంచెం షార్ట్ గా ఉంటుంది అనమాట. సో నా హైటే. సో మీరు ప్లేట్స్ ఎలా అయితే చేసుకుంటారో సో అలాగే చేసి నాకు ప్లేటింగ్ చేసి ఇవ్వండి. అలా నేను కూడా బాగానే చేశాను. ఆమె వచ్చి ఫుల్ సాటిస్ఫై అయ్యారనమాట. మీరు చాలా బాగా చేశారు మేడం అని కూడా నాకు చెప్పారు. సో నేను ఆల్రెడీ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే ఆల్రెడీ ఒక సారీ పెట్టాను. ఇది సెకండ్ సారీ అన్నమాట. ఇంకా ఇలాగ సారీస్ ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి. సో సారీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను. సారీ ప్లీటింగ్ అనేది చీరకు చాలా ఇంపార్టెంట్ రోల్ అని చెప్పొచ్చు. మనం ఎంత పర్ఫెక్ట్ గా చేసుకుంటే చీర అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ మనం చీర ప్లీటింగ్స్ చక్కగా చేసుకున్నాం అనుకోండి, మనం ప్లీటింగ్ చేసుకున్న తర్వాత ఆ చీర కడితే చీర చీరకి అందం వస్తుంది, ఆ కట్టే మనిషికి కూడా అందం వస్తుంది. సో సారీ ప్లీటింగ్ గురించి నేను కొన్ని పాయింట్స్. ఫస్ట్ సారీ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు షోల్డర్ నుంచి మైన్ లెగ్ నీ ఉంటుంది కదా అంతవరకు, అంటే మన టేప్ మెజర్మెంట్ ప్రకారంగా అయితే 45 నుంచి 47 ఈ దీంట్లో తీసుకుంటారనమాట సారీ ప్లేట్స్. మెయిన్ ఏంటి అంటే సారీ ప్లేట్స్ పెట్టుకునేటప్పుడు నడిచేటప్పుడు నేలను తాకకుండా అలా అని మరీ పైకి ఉండకుండా సరిగ్గా చూసుకుని గమనించి పెట్టుకోవాలన్నమాట సారీ ప్లేట్స్. ఇలా పెట్టుకుంటే మంచి లుక్ అనేది వస్తుంది. ప్లేట్స్ పెట్టుకునేటప్పుడు మనం పెట్టే ప్లేట్ ప్రతిదీ కూడా ఒకే వెడల్పుతో ఉండాలి. అండ్ ప్లేట్స్ మనం పెట్టుకునేటప్పుడు పైన అంటే స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకున్న తర్వాత మిగతావన్నీ కూడా మనం వేలు వెడల్పుతోని ప్లేట్స్ పెట్టుకుంటాం కదా. సో మీరు నా వీడియో గమనించవచ్చు నేను ఎలా పెట్టుకున్నాను. స్టెప్ బై స్టెప్ వేళ్ళు పైనుంచి కింద నుంచి పైకి పెడతాం కదా. సో అలా పెట్టుకోవాలన్నమాట. అలా పెడితే మనకి ప్లేట్స్ ఒకే వెడల్పుగా వస్తాయి అన్నమాట. ప్లేట్స్ ని లోపల పెట్టుకునేటప్పుడు పొట్ట భాగంలో మొత్తం సమానంగా స్ప్రెడ్ అయ్యేలా చూసుకోవాలి. దీనివల్ల నడుము కొంతమందికి లావుగా ఉంటుంది, కొంతమందికి సన్నగా ఉంటుంది కదా. సో లావుగా ఉండే వాళ్ళకైతే అక్కడ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో కనిపించకుండా ఉంటుంది. స్టమక్ దగ్గర బెల్లీ బటన్ కింద ప్లేట్స్ పెడతాం కదా. కొంతమంది ప్లేట్స్ అన్ని ఒకే దగ్గర పెట్టి పిన్ తో సెక్యూర్ చేసి బెల్లీ బటన్ దగ్గర పెడుతూ ఉంటారు. ప్లేట్స్ స్ప్రెడ్ చేసుకుని పిన్ తో సెక్యూర్ చేసుకుని, అంటే 1/2 ఇంచ్ చూసుకొని స్ప్రెడ్ చేసుకొని అప్పుడు సమానంగా ప్లేట్స్ పెట్టుకొని అప్పుడు బెల్లీ బటన్ దగ్గర పెట్టుకోవాలన్నమాట. అలా అయితే కొంతమందికి పొట్ట పెద్దగా ఉంటుంది, అంతవరకు మరీ పొట్ట పెద్దగా కనిపిస్తుంది. అదే ప్లేట్స్ మనం స్ప్రెడ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఎంత పెద్ద పొట్ట ఉండే వాళ్ళకైనా సరే మనం సారీ ఇలా పెట్టుకున్నామంటే అప్పుడు బాగుంటుంది అనమాట. అంటే స్టమక్ కనిపించదు పెద్దగా. వన్స్ మనం సారీ ప్లేటింగ్ చేసేటప్పుడు మన దగ్గర పిన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. పిన్స్ తో సెక్యూర్ చేసుకోవాలి. నేనైతే కనీసం ఒక 5 పిన్స్ తో అయినా సెక్యూర్ చేసుకుంటా. ఎందుకు అంటే ఫస్ట్ మనం ప్లేట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కదా, పిన్ తో కంపల్సరీ జారిపోతూ ఉంటాయి. కట్చింగ్ దగ్గర నుంచి హిప్ ప్లేట్స్ దగ్గర నుంచి మనం షోల్డర్ ప్లేట్స్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి కూడా కంపల్సరీ పిన్ తో అయితే ప్లేట్స్ ని సెక్యూర్ చేసుకోవాలి. అప్పుడే కదా కదలకుండా ఉంటాయి. సారీ పిన్స్ చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. మాక్సిమం సారీ పిన్స్ లైట్ వెయిట్ సారీస్ కి చిన్న పిన్ తో సెక్యూర్ చేసుకున్న ప్రాబ్లం లేదు. కానీ కొన్ని బరువు చీరలు ఉంటాయి కదా, కొన్ని భారీ చీరలు ఉంటాయి కదా, అలాంటి సారీస్ కి మాత్రం సారీ పిన్స్ కొంచెం పెద్దవి ఉంటాయి కదా, అలాంటి పిన్ తో మాత్రం సెక్యూర్ చేసుకుంటే మనం ఎలా చెప్తే అలా వింటాయండి. లేదంటే అసలు మన మాట వినం అనమాట. అండ్ అలాగే పళ్ళుని కూడా ప్లేట్స్ మాదిరిగా మడిచి భుజంపై పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. సారీ ప్రీ ప్లీటింగ్ చేసిన తర్వాత మనం ఎంత పర్ఫెక్ట్ గా సారీ ప్లీటింగ్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్ గా అనేది మనం సారీని డ్రాప్ చేసుకోవచ్చు.
అండ్ అలాగే మనం సారీ కట్టిన తర్వాత అమ్మయ్య ఏదో కట్టేసాము వదిలేసాము అనే కాకుండా మనం కట్టినా కూడా కట్టే ఫీలింగ్ లేకుండా మనం సారీతో నేను నడిచినట్టు కూర్చున్నట్టు ఇలా ఫ్రీగా మూవబుల్ అయ్యామనుకోండి, సారీ కట్టినా కట్టలేదన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో కొంతమంది సారీ కడితే అబ్బా ఈ చీర ఎప్పుడు తీసేస్తాం అనేటట్టు ఉంటుంది కదా. సో అలాంటి బాధ లేకుండా మనం సారీ ప్లేటింగ్ అనేది చేసుకోవాలి. సో ఇదేనండి నేను సారీ ప్లేటింగ్ లో చెప్పే కొన్ని విషయాలు అన్నమాట. అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. నేను దీంట్లో ఏమైనా రాంగ్స్ ఉంటే ఏమైనా మీరు కామెంట్స్ లో చెప్పొచ్చు. సో ఏమైనా ఇంకేమైనా మీకేమైనా కొత్త విషయాలు సారీ ప్లేటింగ్ గురించి తెలుసుంటే మాత్రం నాకు కంప్లీట్ గా నేర్చుకోవాలి అనుకుంటున్నారా, మీకు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలని అనుకుంటున్నారా? సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నేనైతే క్లాసెస్ పెడదామని అనుకుంటున్నాను. సో ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంది అనుకునే వాళ్ళు ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే నేను సారీ ప్లేటింగ్ గురించి విత్ చేయండి, నేను చేసి పెడతాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.